జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి పట్టణ కేంద్రంలో బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారి, తెలంగాణ రైతాంగ పోరాటంలో యుద్ధబేరి మోగించిన వర్గాల ఆత్మీయ గౌరవ ప్రతీక శ్రీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత చింతామణి కట్ట మీద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ గారు సామాజిక సమానత్వానికి ప్రతీక, అణగారిన వర్గాల స్వాభిమానానికి చిహ్నం. ఆమె పోరాటమే నేటి తరాలకు ప్రేరణ. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ ఆశయ సాధనలో కట్టుబడి ఉంది. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మహానాయకురాలు చాకలి ఐలమ్మ రైతాంగ పోరాటంలో భాగంగా అప్పుడున్నటువంటి నైజాం సర్కార్ను ఎదిరించి, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడినట్టు వీరవనిత. మరి ఆ మహనీయ గారి యొక్క జయంతి ధర్మపురి శాసనసభ ప్రభుత్వ గృహంలో అధికారపరంగా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఘనంగా వారి జన్మదిన వేడుకలు మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు చేసిన సేవలు మరవలేదని చెప్పేసి మరి యావత్ తెలంగాణ రాష్ట్ర స్థాయిగా తెలంగాణ పోరాటంలో వీరనారిగా విరోచితంగా పోరాడినటువంటి మహనీయురాలు. మరి ఆ మహనీయురాల యొక్క గొప్ప ఆశయమే ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక గొప్పగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు నైజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనిత జయంతి మన ధర్మపురి శాసనసభ ప్రభుత్వ నివాసంలో అధికారపరంగా వారి జయంతి కార్యక్రమాలు వేడుకలో ఘనంగా వారికి నివాళులు అర్పించుకుంటూ వారు చేసిన సేవలు గుర్తు తెచ్చుకుంటూ రాబోయే రోజుల్లో ఏదైతే గత రాష్ట్రంలో ఉన్నటువంటి 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం పెద్దలకు ఆలోచన చేయాలి. ఈరోజు మహిళా యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ, కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే రాష్ట్రంలో అన్ని వర్గాల యొక్క వారి యొక్క గొప్ప దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ, అదేవిధంగా నైజాం సర్కారును వివిధ పోరాటం చేసినటువంటి మహిళ ఆ చాకలి ఐలమ్మ పేరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ అనే విశ్వవిద్యాలయం నామకరణం చేయడం జరిగింది. అంటే ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే విధంగా ఆ చాకలి ఐలమ్మ మహనీయుల గారి యొక్క ఆశయాలు ముందుకు వెళ్తామన్న విషయం మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.